టెక్నాలజీ ఎంతెంత పెరుగుతుంటే సైబర్ నేరాలు కూడా గంటకంటే ఎక్కువనే పెరుగుతున్నాయి. రోజు రోజుకు ఎన్నో తాన అమాయకులకు గాలమేసి టోపీ పెడుతురు బద్మాషి వాళ్ళు. మేము ఆ బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం, ఈ బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని ఫోన్ చేస్తున్నామని కమ్మగా మాట్లాడి బూరెలు తెవుతారు. మాటలల్లో పెట్టి లింకుల మీద ఒత్తుమంటారు. ఖాతం ఇక మన అకౌంట్ అంతా గోవిందా గోవిందా. అందుకే అట్లా కాకుండా ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు చెప్తారు. మరి గవేందో అడుచుకుందాం పాండ్రి. దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా గట్లనే పెరుగుతున్నాయి. అందుకే దేశంలోనే పెద్ద సర్కార్ బ్యాంక్ అయిన ఎస్బీఐ ఆ మోసాల నుంచి ఎట్లా తప్పించుకోవాలనో చెప్తుంది. మరీ ముఖ్యంగా ఫోన్లు చేసి మేము పలానా బ్యాంక్ అని చెప్తే గుడ్డిగా నమ్మొద్దని చెప్తుంది. కొన్ని నంబర్లు అయితే నిజంగా బ్యాంకు నంబర్లే కాబట్టి అవి వస్తే అంత పరిశాన్ కావద్దని అంటుంది ఎస్బీఐ బ్యాంకు. అందులో 1600తోని వచ్చే ఫోన్లు చూసి రంది పడాల్సిన అక్కరే లేదట. ఎందుకంటే ఈ నంబర్లు లావాదేవీలు సేవలకు సంబంధించి చెప్పనీకే ఫోన్లు చేస్తారట. అట్లనే 140 నంబర్ సిరీస్ను మార్కెటింగ్కు లేకుంటే ప్రచారాలకు వాడతారట. కాబట్టి ఈ 2 సిరీస్లు కాకుండా వేరే నంబర్ల నుంచి ఫోన్లు వస్తే గుడ్డిగా నమ్మకుంటుంటే మోసపోరని వార్నింగ్ ఇస్తుంది బ్యాంకు. ఇట్లా వేరే ఏ కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చినా బ్యాంక్ అని చెప్పి మాటలు కలిపి వాళ్ళతో సొల్లు పెట్టకుండా అస్సలు బ్యాంక్ అకౌంట్ ముచ్చట్లే ఎత్తకుండా కట్ చేసి పారేయుర్రి. అట్లా చేస్తే సైబర్ మోసాల నుంచి బయటపడతామని చెప్పుకొచ్చింది ఎస్బీఐ. కాబట్టి ఏదైనా కొత్త నంబర్ నుంచి ఫోన్ మాట్లాడితే ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. ఎందుకంటే డబ్బులు ఎవరికైనా ఊరికే రావు కదా. కాబట్టి పైలంజేరా ఏమంటున్నాం.